హాయ్ అండి అందరికీ. ఈరోజైతే హెయిర్ ప్యాకు, ఫేస్ ప్యాకు నేనేం వాడతానో న్యాచురల్‌గా అది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత నేను ఎలా సేవింగ్ చేస్తాను స్కూల్ ఫీజులకు గానీ అమౌంట్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఏంటంటే డాండ్రఫ్ ఉండడం వల్ల అసలు హెయిర్ గ్రోత్ నాకు తగ్గిపోతుందన్నమాట. నాకు ఇప్పుడు గుండిచ్చేసాను గానీ, గుండీకి ముందు గానీ నాకు పొడుగ్గా ఉండింది జుట్టు. కానీ సన్నగా అయితే ఉండిందనమాట. పొడుగ్గా అయితే ఉంది. సన్నగా అయితే ఉందన్నమాట. అప్పుడు నాకసలు జుట్టు పైన ఇంట్రెస్టే పోయేదనమాట. కొంచెం పొడవైనా సరేలే అరమూరైనా గానీ లావుగా ఉంటే బావుంటది జుట్టు. జుట్టు ఎవరికైనా ఆడోళ్ళకి అందం కదా! నాకైతే ఇట్లే ఉండిపోదామనేసి అనిపిస్తుంది. నాకు మా అమ్మ కూడా అంటుందనమాట. ఇట్లే ఉన్నిలే అనేసి జుట్టు అయితే పెంచుకో అంత సన్నగా వస్తుంది నాకు. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందనమాట. నేను అది అన్నీ వాడేసాను. ఇది అన్నీ వాడినా గానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యేది నాకు. ఏది వాడాను నేను మందారం పూలు, మందారం ఆకులు, అవి ఆనియన్స్ అన్నీ ఏసి గానీ వాడాననమాట. సెట్ కాలేదు. గుంటగలగరాకసే అయితే మెయిన్ దొరికింది ఇప్పుడైతే. దాన్నైతే ఈ మందారం పూలు, మందారం ఆకులు వీటితో పాటు గుంటగలగరాకు ఏస్తే మంచిదనేసి ఆయుర్వేదంలో గూడా చదివాననమాట. ఆయుర్వేదం దీంట్లో గూడా ఉంది. కాబట్టి వాడితే నేను దాన్ని వాడతాను. ప్రస్తుతానికైతే నేను ఈ కలబంద తీసి మిక్సీలోకేసి దాన్ని పేస్ట్ ఏసి డాండ్రఫ్ అయితే పోతుందన్నమాట. నాకసలు ఇట్లా అంటే డాండ్రఫ్ వచ్చేది. ఇప్పుడు అట్లంతా ఏం లేదు. హెయిర్ ఫాల్ లేదు. చెప్తానను గదా! నేను గట్టిగానే పీకాననమాట. గట్టిగా ఇట్లా జుట్టు లాగితే గానీ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వదన్నమాట. అంత క్లీన్‌గా ఉంది. ఏది పడితే అది వాడకూడదు మనం గూడా. అరకడదు నాన్న. ఫస్ట్ నా పైన యూజ్ చేసుకుంటాను. దాని తర్వాత నేను పిల్లలకి యూజ్ చేస్తానన్నమాట. నాకు పోయినా పర్వాలేదు కానీ పిల్లలకి ఉండాలి గదా! నాకు ఇంతే మాత్రం జుట్టు చాలు. కాకపోతే ఒత్తుగా వల్లనే నా కోరిక. నాకు ఎక్కువ లావు వద్దు, సన్నం వద్దు. హెయిర్ ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉంటే చాలనేసి నేను దాన్ని ఊరికే అందుకే కొత్త ప్రయోగాలు ఏం చేయననమాట. నేను కొత్త ప్రయోగాలు చేస్తే ఉన్న జుట్టు కూడా ఊసిపోతుందని భయము. నేను ఇంతవరకు ఏదే వాడలేదనమాట. అదే మందారం ఆకులు, మందారం పూలు ఇవి మాత్రమే వాడాను నేను. ఇంక నెక్స్ట్ నా పిల్లలకి కూడా వాడలేదు. నాకు హెయిర్ ఫాల్ అయిపోయింది కాబట్టి నా పిల్లలు కూడా యూజ్ చేయలేదనమాట. సపోజ్ వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుందనేసి నేను నాకు ఉయ్యకుండా జుట్టు ఉంటే దాని తర్వాత పిల్లలకి వాడతాననమాట. నేను ఏది పడితే అది చెప్పను. మీకు చెప్పడానికి కూడా కారణం నాకు హెయిర్ ఫాల్ కాలేదు. డాండ్రఫ్ కూడా కొంచెం బెటర్ అనమాట. ఆ కలబంద పేస్ట్ వేయడం వల్ల మన మన దగ్గర ఉండేవే చాలు. వేరే కొత్తగా వాడేవి వాళ్ళు వాడమనే వాడేస్తాం. 1 వీక్ వాడతాం, 2 వారాలు వాడతాము. తర్వాత మూడో వారం నుంచి వాళ్ళు చెప్పింది చేయము. అప్పుడు దానివల్ల మనకు ఎఫెక్ట్ అన్నమాట. మనం ఏది చేయగలమో దాన్నే తీసుకోవాలి. హెయిర్‌కి గానీ, ఫేస్‌కి గానీ ఏమే గానీ. నేను ఫేస్‌కి గానీ కలబందనే యూజ్ చేస్తాను. నమ్మినా నమ్మకపోయినా ఫేస్‌కి గానీ కలబంద మాత్రమే యూజ్ చేస్తాననమాట. దాన్ని యూజ్ చేయడం వల్ల నాకు అసలు ఒక మొటిమ గానీ, ఏమే గానీ చిన్న మచ్చలైతే ఉన్నాయి గానీ, చిన్న మచ్చలు అదేదో క్రీమ్ వాడాననమాట నేను. గార్నియరో ఏమో అప్పుడు వాడాను. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి గార్నియర్ వాడాననమాట. దానివల్ల నాకైతే ఎఫెక్ట్ వచ్చేసింది. 2 వాడాను. మళ్ళొచ్చి ఈ వేపాకుది హిమాలయనో ఏదో వాడాను. జెల్లీ మాదిరి ఉంటుంది. అది వాడాను. అది నాకు సెట్ కాలేదు. ఏ మేకప్‌లు ఏమీ లేదనమాట. ఏమీ వాడను నేను. నిజంగానే ఏమి వాడను. ఈ కలబంద మాత్రమే పేస్ట్ చేసి దాంట్లో ఏమే గాని కలపను నేను. ఓన్లీ కలబంద మాత్రమే. కలబంద మిక్సీలోకి ఏసి ఇట్లా 1 వీక్ ఓసారి నేనైతే తలకేసినప్పుడు తలకి ఒక ప్యాకేస్తాను. ఫేస్‌కి గాని ఒక ప్యాకేస్తాను. అట్లా మాత్రమే యూజ్ చేయాలి. నేచురల్‌గా మన దగ్గర దొరికేవి మాత్రమే వాడాల. చాలామంది ఉన్న జుట్టు కూడా ఊసిపోతే వాడకుండా తెలియకుండా ఇట్లా వాడేసి ఉన్న హెయిర్‌ని కూడా ఊయగొట్టుకునేస్తున్నారు. మచ్చలు, మూతిలో మొటిమలు అన్నీ కూడా తెప్పించుకోవడానికి కారణం మనమేననమాట. ఉన్న అందం ఎక్కడికి పోతుంది? నేచురల్‌గా దొరికే పసుపు పూసుకుంటాను 1 వీక్ ఓసారి. కలబంద ఏస్తాను. ఇంతే ఇవి 2 వాడతాననమాట. మళ్ళీ ఇంకేం వాడను. పౌడర్ వాడతాను. ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు డైలీ. నేను ఇంక మేకప్‌లంట సామాను అవంతా ఏమి యూజ్ చేయను నేను. ఏమే గాని యూజ్ చేయననమాట. ఓన్లీ కలబంద మాత్రమే. కలబంద, పసుపు ఈ 2 వాడతాను. జుట్టుకి గాని కలబంద, వాటిక నూనె లేదంటే కొబ్బరి నూనె ఈ రెండిట్లలో ఒకటే వాడతాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటిక వాడుతున్నాను. నూనె కూడా ఎక్కువ చేంజ్ చేయను నేను. ఓన్లీ ఇంకా నెక్స్ట్ అయితే నేను కొబ్బరి నూనె యూజ్ చేయాలనుకుంటున్నాను. కొబ్బరి నూనెలో ఈ గుంటగలగరాకు అవన్నీ యూజ్ చేసి నేను చూపిస్తాను. ఒకసారి అవి చేసినప్పుడు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి చిన్నగా కలబందది మాత్రమే ఇప్పుడు వీడియో పెట్టాననమాట. దాన్ని మాత్రమే చూపిస్తాను. నేను ఏ ఫేస్ ప్యాక్‌లు వాడను. ఏ మేకప్‌లు చేయను. హెయిర్‌కి ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ వాడను. కేవలం కలబంద ఒకటే. ఆ కలబంద కూడా నేను వాడి జుట్టు ఊయలేదు కాబట్టి మీకు చెప్తున్నాననమాట. ఏది పడితే అది వాడేస్తాం మనము. ఏది వాడాల్సిన అవసరం లేదు. అసలు మేకప్ వేయకపోయినా కూడా పర్వాలేదు. కలబంద ఏసి సోప్ గానే ఏయాల్సిన అవసరం లేదు. కలబంద ప్యాక్ చేసి
వాష్ చేసి బొట్టు పెట్టుకుని వస్తే అయిపోయాను అనమాట. అసలు ఆ రోజు మేకప్ కూడా అవసరం లేదు. ఆ రోజంతా అంత నీట్గా ఉంటుంది, అసలు జిడ్డుగానే ఉండదు అనమాట, అంత క్లీన్గా ఉంటుంది. ఇంతుంటే చాలు. నేనే మాత్రం మేకప్ కానీ వేయలేదన్నమాట. ఏ మేకప్ వేయను, నేను అస్సలు వేయను. కేవలం కల్పంద మాత్రమే యూజ్ చేశాను, ఏమి యూజ్ చేయను. పౌడర్ కానీ వేయలేదన్నమాట ఇప్పుడు. కలబంద అంతగా బాగా పనిచేస్తుంది. మన దగ్గర దొరికేవి యూజ్ చేయాలి. దుడ్డు కొన్ని రోజులు వాడి దానివల్ల అది వాడినంత వరకు ఏం కాదు, వాడకుండా వదిలేస్తాం కదా, అప్పుడైతే మొటిమలు మచ్చలు అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకు వాడాల? ఇంట్లో పసుపు దొరుకుతుంది మామూలుగా, పసుపు కొమ్ములు ఉంటే కొమ్ములు, లేదంటే పసుపు, గోపురం పసుపు అయితే బెటర్, గోపురం మాత్రం బెటర్ అని చెప్తాను. గోపురం పసుపు వేసి వాడేస్తే అది స్మూత్గానే వస్తుంది. 1 వీక్ ఒకసారి మన దగ్గర ఏవి దొరుకుతాయి, మనము ఏవి వాడతాము, మనం వాడేవి మాత్రమే. ఈరోజు వాడి రేపు వదిలేసి అవంతా అవసరం లేదు, అవంతా పట్టించుకోకూడదు. మన దగ్గర ఏముంటాయో మనం ఏం వాడగలుగుతాము అని తెలుసుకొని వాడితే మంచిదన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలంతా సెల్లో చూసేసేది, సెల్లో చూసి ఇది వాడితే తెల్లగా వచ్చేస్తారు, ఈ పౌడర్ వాడితే తెల్లగా వచ్చేస్తారు, ఈ ఆయిల్ నైట్ పూసుకుంటే అసలు ఏదో వస్తుంది నైట్ పూసుకునేది అనమాట. అది వాడిన కనీసం దాన్ని పూసుకొని ఎండలేకపోతే అయిపోయి మచ్చలు వచ్చేస్తాయి అనమాట. అవసరమా అట్లా క్రీములు? న్యాచురల్గా మన దగ్గర దొరికేవి కలబంద. నీకంగా అట్లా జిడ్డుగా ఉంటే ఏదైనా నిమ్మకాయతో మనం రఫ్ చేసుకునేది, మావు చేతుల దగ్గర నిమ్మకాయలతో ఇది చేసుకునేది, మన దగ్గర దొరికేవి వాడాల. మన దగ్గర దొరకనివి పెరుకొచ్చుకొని 1 రోజు 2 రోజులు లేదా 1 వీక్ 2 వీక్స్ వాడేసి నెక్స్ట్ వాడకుండా వదిలేసి మూతిని బాగుండే మొహాన్ని మనమే చెడగొట్టుకుంటాం అనమాట. అసలు అవసరం లేకుండే వాడాలి. మన దగ్గర ఏవి దొరికితే అది వాడాలి, నేను అది చెప్తున్నాను. మనకైతే మేకప్ వేసేంత వరకు బాగుంటుంది. మేకప్ ఇప్పుడు కొంత వయసు వరకు బాగుంటుంది. ఒక 40-50 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఇవంతా వాడడం వల్ల మూతంతా ముడతలుగా వచ్చేస్తుంది అనమాట. అదే న్యాచురల్గా మేకప్ లేకుండా నార్మల్ మేకప్ పెట్టుకుంటే అలాంటి పరిస్థితి అయితే మనకు రాదు. నిజంగానే అలాంటి పరిస్థితి అయితే మనకు రాదు. ఇప్పుడు ప్రస్తుతానికి వయసు ఉన్నప్పుడు మనం వాడేస్తాం, ఏ మేకప్లు పడితే మేకప్లు వాడేస్తాము. తర్వాత ఒక 35-45 వయసు వచ్చే వాటికి ఫేస్ అంతా మేకప్ వాడితేనే, మేకప్ వాడని రోజులు కూడా కొన్ని వస్తాయి ప్రతి ఒక్కరికి. నాకు తెలిసి న్యాచురల్గా మనం పుట్టుకతో వచ్చిందే అందం, దాన్నే అందం అంటారు నాకు తెలిసి, అదే అందం. బ్యూటీ పార్లర్కి పోయి మేకప్ చేసుకునేది అసలు ఏమన్నా గుళ్ళలు ఎక్కువగా వస్తే అదేమన్నా ఆయిల్మెంట్ ఏదన్నా డాక్టర్ సలహాలు తీసుకోలే అని మనం అటు సెల్లో చూసేసి ఆ సెల్లో చెప్పినవంతా పూసేసి అవసరమా? అవి ఫేస్ రియాక్షన్ ఎంతమందికి చూసినానో నేను. నీట్గా ఉండే మొహానికి కానీ గుళ్ళలు వచ్చేస్తాయి అన్నమాట. గుళ్ళలు, మొటిమలు, పింపుల్స్ అన్నీ వచ్చేస్తాయి. అవంతా సైడ్ ఎఫెక్ట్స్, అవన్నీ తెలుసు. అది తెలిసినా కానీ అప్పుడు అందంగా కనిపించడానికి వేసుకునే మేకప్ లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. కొంతమందికి అయితే అంత గుళ్ళలు వచ్చేస్తుంది. నేను ఏ మేకప్ వాడను, నిజంగా ఏ మేకప్ వాడను, సాధారణంగానే ఉంటానన్నమాట. కానీ ఈ కలబంద అయితే చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఫేస్కి గ్లో వస్తుంది, నీట్గా ఉంటుంది. మనము చేతులకు కానీ రాసుకోవచ్చు, చేతుల్లో మురికి కానీ నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం చేతులు పోసుకుంటూ కూడా కలబంద, మెడకి చేతులకి పోసుకుంటే కానీ కలబంద చాలా నీట్గా వస్తుందని నేను వాడేది మీకు చెప్తున్నాను. నేను వాళ్ళని వీళ్ళని చూసి కాదు, నేను వాడి 2 వారాలుగా నుంచి వాడుతాను అనమాట. 1 వీక్ ఒకసారి వాడతాను. నేను తల స్నానం చేసేటప్పుడు 2 సార్లు స్నానం చేసినా కానీ నేను ఒకసారి 1 వీక్ ఒకసారి తల స్నానం చేసేటప్పుడు వేస్తాను, ఇంకోసారి నార్మల్ స్నానం తల స్నానం అలా వేస్తాను. ఎవరన్నా వాడే వాళ్ళు కానీ ఆపేసి కలబంద వాడితే మంచిదని నేను చెప్తాను, నా సజెషన్. కాఫీ పొడి, చక్కెర, టమాటా, చక్కెర ఇదంతా నేను చూశాను అనమాట. నేను చెప్తున్నాను. అవంతా అప్పుడు సద్యకి అందంగా కనిపిస్తామే కానీ ప్రస్తుతానికి తర్వాత ఖచ్చితంగా ఇక్కడైతే ఈ ఐ దగ్గర కళ్ళ కింద చిన్నగా వచ్చేస్తాయి అనమాట. నేను వాడి నాకు ఎఫెక్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. 2 సార్లు వాడాను నేను. కాఫీ పొడి ఒకసారి వాడాను. ఎవరికైనా అనిపిస్తుంది కదా నీట్గా ఈ మచ్చలు ఏమైనా పోతాయేమని, ఆ మచ్చలు పోవు, ఏం పోవు. కానీ కలబంద వాడడం వల్ల ఉన్న మచ్చలు కూడా ఎగిరిపోయి స్మూత్గా మూతి కూడా నైస్గా తయారవుతుంది. ఇది కన్ఫర్మ్ నేను చెప్పేది. ఈరోజు ఈ వీడియో ఇంతే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.